హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా ఫుడ్ అండ్ ఫ్యాషన్లో ఈరోజైతే ఆలు లచ్చి నమ్కిన్ అయితే చేసుకుంటున్నామండి. చాలా బాగుంటుంది. ఇది బేకరీలలో ఎక్కువ దొరుకుతుంది. అదేవిధంగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట. దానికోసం 4 ఆలుగడ్డలు తీసుకొని చెక్కు తీసుకొని ఇలా మనకు ఆలు చిప్స్ చేసుకునే దానికి కింది సైడ్ ఉంటుంది అనమాట. దాంతో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. చేసేసుకొని ఐస్ వాటర్లో వేయాలి 2 నిమిషాలు, లేదంటే ఐస్ క్యూబ్స్ వేసి 2 నిమిషాలు ఉంచి తీసి మనము ఒక కడాయిలో నీళ్లు పోసుకోవాలి. కొంచెం తగినంత ఉప్పు వేసుకొని అందులో మనం గ్రేట్ చేసుకున్న ఆలునైతే వేసుకోవాలి. ఆలునైతే ఒక 5 నిమిషాలు మాత్రమే ఉడికించాలి. తర్వాత నీళ్ళు అందిపోయేదాకా ఆరబెట్టేసేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని, కడాయి కొంచెం పెద్దదే పెట్టుకోవాలి. మనం వేయగానే ఇట్లా పొంగు వస్తుంది అనమాట. అలా వేసుకొని మంచిగా వేపుకోవాలి. అదేవిధంగా పల్లీలు, జీడిపప్పు మనం ఇష్టం ఉన్నాయి నట్స్ అన్నీ వేయించుకొని వేసుకోవచ్చు. కరివేపాకు, లైట్గా సాల్ట్, ఉప్పు, కారం కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది బేకరీ స్టైల్ ఆలు లచ్చి నమ్కిన్. అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా ఫుడ్ అండ్ ఫ్యాషన్లో ఈరోజు అయితే చపాతీలు అయితే మా యొక్క 3-4 అయితే మిగిలిపోయాయి. ఎప్పుడు వేస్ట్ చేయము. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది. మిగిలిన చపాతీలు పిల్లలు తినకుంటే ఇలా చపాతీని 6-7 భాగాలుగా కట్ చేసి ఆయిల్ వేడి అయినాక ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై కరకరలు ఆడతాయి అన్నమాట. ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కారం పొడి అయినా వేసుకొని తినొచ్చు, లేదంటే ఆనియన్స్, టమాటో, మయోనీస్ వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా ఫుడ్ అండ్ ఫ్యాషన్లో పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్గా కచోరీలు ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా సింపుల్గా అండి చేసుకోవడము. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాము. 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పుని మంచిగా నీట్గా కడిగేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరొక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి వేసుకోవాలి. కచోరీలు మైదా పిండితోటే బాగా వస్తాయి కాబట్టి కంపల్సరీ మైదా వాడాల్సిందే. మైదా పిండిలో కొంచెము ఓమని మనము చేయిలో వేసుకొని నలుపుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని నెయ్యి వేసుకొని మంచిగా గట్టిగా కలుపుకోవాలన్నమాట. లూజ్గా అయితే కలుపుకోవద్దు. మనం గట్టిగా కలుపుకుంటేనే కచోరీ అనేది పొరలుగా మంచిగా వస్తుంది. దాన్ని కూడా ఒక అరగంట పాటు నానబెట్టాలి పిండిని. ఇప్పుడు అందులో మసాలా అన్నమాట. ధనియాలు, మిరియాలు, సోంపు, లవంగాలు, ఈ 3టిని లైట్గా వేపుకోవాలి. అవి వేపుకొని పక్క పెట్టుకోవాలి. చల్లారేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును ఒక కడాయిలో వేసుకొని స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఎర్రగా వేపుకోవాలి. అలా వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కారము, మనం హోల్ మసాలా చేసుకున్నాం కదా అది వేసుకోవాలి. వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని మనం చిన్న పూర్ణాలు ఎలా చేసుకుంటామో అలా పిండిని వెడల్పని మనం చేసిన పొడిని అందులో పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైతే అవ్వద్దు, కొంచెం వేడి అవ్వాలి. మనం ఈ కచోరీలు వేసినాక ఒక 2-3 నిమిషాల తర్వాత పైకి రావాలన్నమాట. అలా వేసుకుంటేనే కచోరీ అనేది లోపల దాకా కారి పొరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట.